అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మనము ఈ ఐవైఆర్ టాక్స్లో ఎన్నో ఎపిసోడ్స్ ట్రంప్ గారు వచ్చిన తర్వాత ప్రచ్ఛన్న యుద్ధాలు, పరోక్ష యుద్ధాల మీద డిస్కస్ చేస్తాం. ముఖ్యంగా ఇరాన్ వార్ అనేది మీరు ఇండికేట్ చేస్తూనే ఉన్నారు. అది అనుకున్నది ఈరోజు మనము ప్రత్యక్షంగా చూసి అనుభవిస్తున్నాం. అంతా మధ్యప్రాచ్యం అంతా రక్తసిక్తమైపోయింది. చాలా అలజడులు, హాహాకారాలు ఏర్పడ్డాయి. మెయిన్ ఇజ్రాయెల్ వాళ్ళు అటు ఈ హమాస్ని కానీ లేకపోతే ఇరాన్లో బాంబింగ్లు కానీ చేయడము, అట్లాగే ఇరాన్ తన పక్కనుండే దేశాలంటేను ఇరాన్ ఇది చేయడం. సో దీంతో ఇప్పుడు ప్రపంచాన్ని అంతటిని కుదిపేసేది అతలాకుతలమైనటువంటిది ఆయిల్ సంక్షోభం, ఇది అలాగే గ్యాస్ సంక్షోభం. ఏమవుతోంది ఈ విపత్కర పరిస్థితి? మూడో ప్రపంచ యుద్ధం వస్తోందా? అటు చైనా వాళ్ళు, రష్యా వాళ్ళు ఏ విధంగా ఇరాన్కి సహాయం చేస్తున్నారు? ఈ విషయాలన్నింటి గురించి ఆలోచించుకుంటే తలమునకలైపోయిన పెద్ద పెద్ద నిష్ణాతులకు కూడాను దీనికి ఒక సమాధానం దొరకట్లేదు. ఏదో కింద ఉపశమనం దొరికినట్టు అమెరికా వాళ్ళు మీరు ఒక 30 రోజులు రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవచ్చని చెప్పారు. మెయిన్గా ముఖ్యంగా ఏంటంటే ఆ జలసంధి గురించి మీరు చాలాసార్లు చెప్పారు. హార్మోన్ జలసంధి, దాని నుంచి అక్కడ బోల్డ్ని మన వెసల్స్ అన్నీ స్టాప్ అయిపోయాయి. అవి కనుక రిలీజ్ అయితే పర్వాలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు పేపర్లో చూసేటట్టయితే చాలా రెస్టారెంట్స్ అన్నీ బంద్ అయిపోతాయి, మీకు ఏది వడ, పూరి లేకపోతే దోశలు దొరకవు అన్నీ. అంటే ఒక విధమైనటువంటి ఆందోళన, భయానకమైన పరిస్థితి మన భారతదేశంలో ఈరోజు ఏర్పడింది. అంటే ఇంతవరకు రేట్లు పెరగలేదు, కానీ రేట్లు పెరిగితే ఇంకెట్లా ఉంటుందనేది మనకు అర్థం కావట్లేదు. సో ఈ అంశాలన్నింటి పరిగణలో తీసుకుని ఈ ఇరాన్ వార్ ఇంపాక్ట్ దాని మీద చిన్న విశ్లేషణ ఇస్తే బాగుంటుంది. మొదటి రోజు నుంచి ఇప్పటికే 2-3 వీడియోస్ దీని మీద చేయటం జరిగింది. ప్రోగ్రెస్ ఆఫ్ ది వార్ జరిగే కొద్దీ ఏ పరిణామాలు తీసుకుంటుంది, ఎటుకొస్తూ ఉన్నదని. ఇప్పుడు 12 రోజులు అయింది. సో క్లారిటీ అయితే వస్తూ ఉన్నది. క్లారిటీ అంటే సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఇరాన్ పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉందంటే, పోతే నాది గోచిగుడ్డే పోయేది, వాడికి పట్టుకు గుట్టలు పోతాయిలే, పర్వాలేదా కొట్టేద్దామన్న స్థాయికి వచ్చేసారు వాళ్ళు. అంటే ఇది ఇప్పట్లో ఆగిపోయే యుద్ధం అయితే కాదు. ఎందుకంటే ఇరాన్కి ఇంకా పెద్ద పోయేదంటూ ఏమీ లేదు. ఒకే ఒక పరిస్థితి జరిగితేనే ఇది త్వరగా కంక్లూషన్కి రావచ్చు. అదేంటంటే ఇంటర్నల్ రెవల్యూషన్ ఇరాన్ లోపల వస్తే. ఇంత మటుకు రాలేదంటే అది వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అక్కడ 2 రకాల ఫోర్సెస్ వర్కౌట్ అవుతున్నాయి. ఒకటి మోడర్న్ ఫోర్సెస్, రెండోది చాలా కన్సర్వేటివ్ ఫోర్సెస్ కూడా ఉన్నాయి. సో అందుకని వీళ్ళు అనుకున్నంత ఈజీగా అందరూ డిస్గ్రంటల్గా అయిపోయినారు. ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ జనాలంతా రివోల్ట్ అవుతారు, ఈ రిజిమ్ పడిపోతుంది, మనం 4 బాంబులు వేస్తే 4 రోజుల్లో మనం బయటపడిపోవచ్చు అనేటటువంటి ఒక మైండ్ సెట్తో వీళ్ళు వచ్చారు. బట్ అది లేదు అక్కడ దానికి కారణాలు కూడా నేను వివరిస్తాను. సో ఈ వారి ఇప్పటితో ఆగిపోదు. లో ఇంటెన్సిటీతో ఇంకా చాలా కాలం జరిగేటటువంటి అవకాశాలే ఎక్కువగా నాకు అవుపిస్తూ ఉన్నాయి. దీనికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు దీన్ని ఇరాక్ వార్తో పోల్చుద్దాం. ఇరాక్లో అంత త్వరగా వాళ్ళు లోపలికి ఎందుకు పోగలిగారంటే, ఫస్ట్ థింగ్ వాడు ఇండివిజువల్ ఆటోక్రాట్, వాడికంటూ ఒక స్ట్రాంగ్ ఐడియాలజీ లేదు, రిలీజియస్ బేస్ లేదు. రెండోది ఇరాక్లో షియా పాపులేషన్ చాలా ఉండింది, వీడు సున్నీ, ఆల్రెడీ వీడిని హేట్ చేశారు సద్దాం హుస్సేన్. సో ఇవన్నీ అమెరికాకు కలిసి వచ్చాయి. సో ముందుకు పోయి అప్పటికీ అది అంత ఈజీగా ఏమి జరగలేదు, కలిసి వచ్చాయి, గెలవగలేదు. ఇక్కడ పరిస్థితి డిఫరెంట్. పరిస్థితి ఎందుకు డిఫరెంట్ అంటే, అంత మోరాలెస్ ఒకటే రిలీజన్ షియా. కొద్దిగా ఉండొచ్చు అక్కడ కర్డ్స్ వాళ్ళు ఎవరో సున్నీస్ ఉండొచ్చు, కానీ పెద్ద సబ్స్టాన్షియల్ పాపులేషన్ కాదు. సబ్స్టాన్షియల్ పాపులేషన్ అంతా షియా.
రెండోది, దీనికి ఒక రిలీజియస్ బేస్ ఉంది. సద్దాం హుసేన్కి రిలీజియస్ బేస్ లేదంతా. ఇక్కడ రిలీజియస్ బేస్ ఏంది? షియా మతం ఆ మాస్క్సు, ఆ ఇమామ్సు అదొక సిస్టమ్ను తయారు చేశారు. రెండోది, 1-2 రోజుల్లో డెవలప్ అయినటువంటి సిస్టమ్ కాదు ఇది. యాక్చువల్గా అమెరికా వీళ్ళని కొట్టదలుచుకొని ఉంటే ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషన్ 79లో వచ్చింది. ఒక 10 years పీరియడ్లో 89-90 ప్రాంతంలో కనుక అటాక్ చేసి ఉంటే ఈజీగా గెలిచి ఉండేవాళ్ళు. ఎందుకంటే అప్పటికే వాళ్ళు అన్పాపులర్ అయినారు, బట్ నిలదొక్కుకోలేదు. ఒక 40-55 సంవత్సరాల టైం ఇచ్చి ఇప్పుడు కొడితే వాడు ఆల్రెడీ ఒక పెద్ద స్ట్రక్చర్ని ఇవాల్వ్ చేసుకొని ఉన్నారు. ఎట్లా ఇవాల్వ్ చేసుకున్నారు? ముందు మిలిటరీ కింద ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ అని ఒక పారామిలిటరీ ఫోర్స్, ఆ పైన బలీసో అని ఉన్నది వాలంటీర్స్. ఇది మతపరమైన వాలంటీర్స్. వీళ్ళు మారల్ గార్డింగ్ చేస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ మా బ్రదర్ ఇన్ లా అప్పట్లో ఇది ఈ ఇరాన్ రెవల్యూషన్ వచ్చిన కొత్తల్లో అక్కడికి వెళ్ళాడు డాక్టర్గా పనిచేయటానికి. 81-82 ప్రాంతంలో అప్పుడే చెప్పాడు, ఈ వాలంటీర్స్ వీళ్ళ మీద కూడా నిఘా పెట్టేవాళ్ళట. ఎవరినైనా ఉమెన్ పేషెంట్ను చూస్తూ ఉన్నప్పుడు పక్కన ఉండి డాక్టర్లు ఎట్లా చేస్తున్నారు అంత లెవెల్లో వాళ్ళు ఒక సిస్టమ్ను దాన్ని పెట్టేసుకున్నారు. సో ఇంత సిస్టమ్ ఉన్నదాన్ని జస్ట్ లైక్ దట్ కొట్టేయటం అంటే అంత సులభంగా అయ్యేటటువంటి పని కాదు. రెండోది, వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడు, అది చేస్తాను, ఇది చేస్తానని ఇంటర్నల్ కన్సంప్షన్ కోసంగా. అంత లెవెల్లో వాళ్ళు ఏమైనా ఇప్పుడు మాకు అది జరిగే నష్టం అయిపోయింది, ఇంక మీరేం చేస్తారన్న లెవెల్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ హార్ముజ్ స్ట్రైట్ నుంచి షిప్స్ పోకుండా తప్పకుండా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఇవాళనే చూస్తున్నాను న్యూస్లో మైన్స్ కూడా పెట్టేస్తున్నారని. సో అది చాలా డేంజరస్. రియల్గా ఒక ఎనర్జీ క్రైసిస్ అయితే వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. సో హౌ ఆర్ దే గోయింగ్ టు ఫేస్ ఇది? ప్రొలాంగ్ అయ్యే కొద్దీ ట్రంప్ కూడా ఇంటర్నల్గా అన్పాపులర్ అవుతారు. ఇన్ఫ్యాక్ట్ సంబడి వాస్ కామెంటింగ్, అది కరెక్ట్. దీంట్లో అమెరికాకు ఒక ఎజెండా ఉంది, ఇజ్రాయెల్కి ఇంకో ఎజెండా ఉంది. ఇజ్రాయెల్ ఎజెండా సర్వ్ అవుతున్నది. ఇజ్రాయెల్ ఎజెండా ఏంది? ఇరాన్ బలపడే కొద్దీ వాళ్లకు ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్. సో ఇరాన్కు సంబంధించినవన్నీ కొట్టేస్తే వారు ఎన్నాళ్ళైనా జరగనివి, అది వీకన్ అయ్యే కొద్దీ మాకు మంచిదనేటటువంటిది ఇజ్రాయెల్కు ఉన్నది. రెండోది, ఈ పక్క ట్రైబ్స్ నంతని అది యాక్చువల్గా ఇరాను బేసిక్గా అంతా షియైట్ పర్షియన్ అయినా ఇంకా అదర్ ఎథ్నిక్ గ్రూప్స్ బాగా ఉన్నారు. ఒకటి కర్డ్స్ చాలా ఇంపార్టెంట్, బెలూచిస్ ఒకళ్ళు ఉన్నారు, అజరీస్ అని ఉన్నారు, ఇంకోటి ఏదో లాలు అని ఏదో ఒకటి ఉంది ఇంకో గ్రూపు, ఒకటి అరబ్బు, ఇంకోటి అజర్బైజాన్తో లింక్ అయిన ఎథ్నిక్ గ్రూపు కర్డ్స్, బెలూచిస్. వీళ్ళను రివోల్ట్ చేసేటట్టు చూద్దామనే ప్లాన్ ఒకటి ఉంది, అది కూడా ముందుకు పోతున్నట్లేదు. సో ఐ థింక్ ఇన్ ఏ వే అమెరికా ఇక్కడ స్టక్ అయిపోయింది. లాంగ్ టర్మ్లో వీళ్ళు అనుకున్నంత ఈజీగా ఇది గెలిచే పరిస్థితి లేదు. ఇప్పటికీ ప్రత్యక్షంగా రంగంలోకి రష్యా, చైనా రాకుండా ఉన్న పరిస్థితి ఇది. వాళ్ళు పరోక్షంగా సహాయం చేస్తూ ఉండొచ్చు ఇరాక్కు. సో ఇది ఒక పరిస్థితి ఉన్నది. ఈ వార్లో అమెరికా దెబ్బతింటుందని నేను భావిస్తున్నాను. అంటే ఇట్ విల్ నాట్ గో వెల్ ఫర్ ట్రంప్. రెండోది, వాళ్ళ స్టేట్మెంట్లు ఎంత ఇన్హ్యూమన్గా ఉన్నాయంటే ఎవడైనా ఉమ్మేసేటట్టు ఉన్నాయి. వీళ్ళేం గొప్పవాళ్ళు కాదు. ఈ ఖొమైనీకి సంబంధించిన ఈ మతఛాందసవాదం పోవాలి, దాంట్లో డౌట్ లేదు. వీళ్ళే కదా ఫత్వాలు ఇస్తూ ఉంటారు. ఆ సాల్మన్ రష్దీని చంపమనేని ఫతా ఇచ్చిన వాడు వీడు, హిజాబ్ వేసుకోలేదని మనుషులను హింసించిన వాళ్ళు వీళ్ళు. ఇటువంటిది పోతే ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్కు, ఇరాన్ గవర్నమెంట్కు ఈ ఆధునిక ప్రపంచంలో ఉండటానికి అవకాశం ఉండకూడదు. బట్ వాళ్ళను మించినటువంటి దరిద్రంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. మరి రిపబ్లికన్ మగా గ్రూప్ అయితే అది చాలా నాషియేటింగ్గా ఉంది. వాడు డిఫెన్స్ సెక్రటరీ ఏం మాట్లాడతాడు, ఎనదర్ వేవ్, ఎనదర్ కిల్లింగ్, ఏదో యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అండ్ వీడు ట్రంప్ గాడు
ఏదో షిప్ను పట్టుకొని వార్షిప్ను దాన్ని ముంచేయటమే మంచిది బయట ఉంచిన దానికన్నా అంటే అందరూ నవ్వుతూ ఉన్నారు. ఎటువంటి వికృతమైన ఒక రకంగా ఈ వార్ అయ్యేటప్పటికి మొత్తం అక్రాస్ ది వరల్డ్ అమెరికా అంటే ఒక రివల్షన్ వచ్చేటటువంటి పద్ధతిలోనే వీళ్ళ ప్రెస్ బ్రీఫింగ్లు అవి కూడా ఉంటూ ఉన్నాయి. దాంట్లో ఏమీ డౌట్ లేదు. సో ఐ థింక్ ఈ వారు అమెరికాకు అంత ఫేవరబుల్గా పోకపోవచ్చు, ఇమ్మీడియట్గా ఎండ్ కాకపోవచ్చు, లాంగ్ డ్రాన్ అవుట్ కావచ్చు. ఎందుకంటే వాడికి పోయేది ఏమీ లేదు నేను చెప్పినట్టు. సో వీడికి పోయేది చాలా ఉంది, వీడికి చాలా స్టేక్స్ అక్కడ ఉన్నాయి. మొత్తం మీద ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఇంత మటుకు ఒక షిప్ బయటకు వచ్చినట్లేదు. ఆ షిప్పులు బయటికి తెచ్చుకోగలిగితే అమెరికా సక్సెస్ అయినట్టు. అది చేయగలరా లేదనేది చూడాలి, వెయిట్ చూడాలి. అఫ్కోర్స్ ఇంకోటి సౌదీ అరేబియా ఒక పెద్ద పైప్ లైన్ ఒకటి అంతకుముందే వేస్తున్నది. దాని ద్వారా ఈ సైడ్ నుంచి ఆ రెడ్ సీ సైడ్కు యాక్కు అనే వాళ్ళకి ఇంకో పోర్ట్ ఉంది, అక్కడికి తెచ్చి అక్కడి నుంచి పంపించడానికి ప్రయత్నిస్తున్నారు. అక్కడ హౌస్ తీసుకున్నారు. మళ్ళీ వాళ్ళు ఇరాన్కు అఫిలియేట్ అయినారు. అక్కడ 4 షిప్స్ని అటాక్ చేశారంటే అదో ఇష్యూ అవుతుంది అక్కడ. సో మొత్తం మీద ఇట్స్ ఏ కాంప్లెక్స్ ఇష్యూ. అంత త్వరగా అయితే ఇది ఒక సెటిల్మెంట్కి వస్తుందని నేను అనుకోవట్లేదు. చాలా రోజులు దీంతో మనం ఉండాల్సి ఉండొచ్చు. మరి వేచి చూడాలి. మన భారతదేశంలో ఇంతవరకు ఇంపాక్ట్ ఆఫ్ వార్ అనేది కనబడకుండా ఉంది. రేపు వస్తే ఇక్కడ కూడా మనకి ఎలా ఉంటుంది అనేది చూడాలి. నమస్కారం.